भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जाये तव शुभ आशीष माये गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय कांग्रेस। రాజస్థాన్ లో ఉదయపూర్ లో 3 రోజులు నవ సంకల్ప శిబిర్ నిర్వహించింది। ఈ నవ సంకల్ప శిబిర్ లో ఎప్పుడూ లేనటువంటి పద్ధతిలో కొన్ని నిర్ణయాలు మన పార్టీ తీసుకున్నది। అందులో భాగంగా ఈ దేశంలో 50% పార్టీ నిర్మాణంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలనే నిర్ణయాన్ని మన పార్టీ తీసుకున్నది। అందులో భాగంగా పార్టీ నాయకత్వం వహించాలంటే ఖచ్చితంగా రాజకీయ చైతన్యం రాని వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకురావాలని ఉద్దేశంతో మన గౌరవనీయులు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇద్దరు సంకల్పించి కొప్పుల రాజు గారి నేతృత్వంలో ట్రైబల్స్ కు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వాలనేటటువంటి నిర్ణయాన్ని ఏఐసిసి తీసుకున్నది। ఆ ట్రైనింగ్ లో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా 25,000 మంది ట్రైబల్స్ ను లీడర్లుగా తీర్చిదిద్దాలనేటటువంటి లక్ష్యాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నది। దానికి మన ట్రైనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి సచిన్ రావు గారు, ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, కొప్పుల రాజు గారు ఈ ముగ్గురు బాధ్యత తీసుకొని ట్రైబల్ కు సపరేట్ ట్రైనింగ్ ప్లాన్ చేసి ఇవాళ నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలోనే జనవరి 4వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 7 రోజుల ట్రైనింగ్ క్యాంపు నాగార్జున సాగర్ లో మొదటిసారిగా నిర్వహించాం। ఆ తర్వాత జిల్లాల వారీగా ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించాలనేటటువంటి నిర్ణయం తీసుకొని ఇప్పటికే 7 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో 8 జిల్లాల్లో ట్రైనింగ్ క్యాంపులు పూర్తి చేసుకున్నాం। ఇవాళ 9వ జిల్లా మన కరీంనగర్ జిల్లా। ఇదైతే మెదక్ అయిపోతే 10 జిల్లాల్లో ట్రైనింగ్ అవుతుంది। ఇప్పటికే 1036 మందిని ఈ రాష్ట్రంలో ట్రైబల్ నాయకులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్న। ఇవాళ 100 మంది ఇక్కడ 100 మెంబర్స్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా 8 నుంచి 9 మంది నాయకులను సెలెక్ట్ చేసి ఇక్కడికి రప్పించాం। 3 రోజులు ఇక్కడే ఉంటారు ఈ ట్రైనింగ్। ఇవాళ ప్రధానంగా ట్రైబల్ ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఏం చేసింది, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి గిరిజన హక్కులు చట్టాలు, ఇక్కడ మన ప్రభుత్వం గిరిజనులకు దళితులకు మనం తీసుకొస్తున్నటువంటి నిర్ణయాలు ఏమున్నాయి, మన పాలసీలు ఏమున్నాయి, దేశవ్యాప్తంగా ఇవాళ తెలంగాణ ఎట్లా రోల్ మోడల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది। దీంతో పాటు రాజ్యాంగ హక్కుల్లో ప్రధానంగా రాజ్యాంగం కంటే ముందు బీజేపీ ఏం పాత్ర నిర్వహించింది, కాంగ్రెస్ పార్టీ ఏం పాత్ర నిర్వహించింది దేశ స్వతంత్రంలో, అందులో భాగంగా ఇవాళ జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు అణగారిన వర్గాలను అణచేయడం కోసం, రాజ్యాంగాన్ని బలహీనపరచడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మీద ఒక స్పష్టమైన అవగాహనను తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది। దీనికి ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు వచ్చి క్లాసులు చెప్తా ఉన్నారన్న, ముగ్గురు పేర్లు చెప్తా, ఎక్కువ చెప్పాను కానీ 20వ తారీఖు నాడు పొద్దున కోదండరామ సార్ గారి క్లాస్ ఉంది, రేపు ప్రొఫెసర్ భంగ్యా గారి క్లాస్ ఉంది, యాక్చువల్గా ఆయనతో పాటు లింగయ్య గారి క్లాస్ ఇవాళ సాయంత్రం ఉంది। ఆదివాసీ ఉద్యమాలు దాదాపు 300 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఆదివాసీ ఉద్యమాల మీద ఆయన చెప్తాడు। గాంధేయవాదం సర్వోదయ ఉద్యమం మీద కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ గారి కాన్సెప్ట్ అయినటువంటి సర్వోదయ మీద కూడా స్పెషల్ క్లాసులు ఉంటాయి। కాబట్టి ఇక్కడికి ఇంకా చాలా మంది వస్తున్నారు, దాదాపు 136 మంది ఎన్రోల్ చేసుకున్నారు। అందులో ఇంకా దాదాపు 40-50 మంది రాలేదు, వర్షం కారణంగా లేట్ వస్తున్నారు। లంచ్ తర్వాత ట్రైనింగ్ క్యాంప్ మొదలు పెడతాం, మీరు ఇనాగ్రేట్ చేయాలి। అదేవిధంగా పార్టీని ఇంకా దీంట్లో ఏమి ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందనే సలహాలు సూచనలు మీరు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను। ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 27వ తారీఖు నాడు మధ్యాహ్నం తర్వాత క్లోజింగ్ మీటింగ్ ఉంటుంది, ఆ క్లోజింగ్ మీటింగ్ కూడా మళ్ళీ మీరైతే మీరు రావాలని కోరుతా ఉన్నాను। కాబట్టి ఇది ప్రధానంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి డైరెక్షన్ మేరకు వారికి అనుసరణలో జరుగుతున్నటువంటి ట్రైనింగ్ క్యాంపు।
ప్రతికి పార్టిసిపేట్స్ అందరికి కూడా సర్టిఫికెట్లు జరుగుతుంది. ఈ ట్రైనింగ్ కంటే ముందు, ఈ ట్రైనింగ్ కంటే తర్వాత ఇక్కడ పార్టిసిపేట్ చేసేటటువంటి నాయకులకు వాళ్ళు ఎందుకోసం వచ్చిండ్రు, ఇప్పటిదాకా చేసిన రాజకీయం ఏంది, ఇప్పటిదాకా పాటించింది ఏంది, తర్వాత జరగబోయేది ఏంది అనేటటువంటి స్పష్టత, ఒక క్లారిటీ ట్రైనింగ్ లో అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళకి వచ్చింది ఇప్పటిదాకా. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు వచ్చే వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వందల పుస్తకాలు రెఫర్ చేసి ఆ సారాంశాన్ని మీకు చెప్పబోతున్నారు. ఇది ఎక్కడా దొరకదు. ఒకప్పుడు ప్రభాకరన్న గారు NSY అధ్యక్షుడుగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఇంతకుముందు 20-30 ఏళ్ల క్రితం మన పార్టీ ట్రైనింగ్ ఇచ్చేది, ఈ మధ్య కాలంలో తగ్గింది. కానీ మళ్ళీ పార్టీ మొదలుపెట్టింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ నా క్లాసులో బిఫోర్